ఆరో దొంగ చందమామ కథ. ఒకప్పుడు ఉజ్జయిని నగరంలో దొంగల బాధ ఎక్కువైంది. రాజుగారి రక్షక భటులు ఎంత ప్రయత్నించినా దొంగలు దొరకలేదు. వాళ్ళు గొప్ప తెలివితేటలు గలవారిలాగా కనిపించారు. తమను దొంగల బారి నుండి కాపాడవలసిందని ధనికులు రాజుగారికి మొరపెట్టుకున్నారు. రాజు దొంగలు పట్టడానికి తానే ప్రయత్నించాలని నిశ్చయించుకుని పౌరులకు అభయం ఇచ్చి పంపేశాడు. అర్ధరాత్రి వేళ ఆయన మారువేషం వేసుకుని 4 మార్గాల కూడల్లో నిలబడ్డాడు. కొంతసేపటికి ఆ ప్రాంతానికి ఒక్కరొక్కరుగా 4 మనుషులు వచ్చి చేరారు. రాజు వారిని సమీపించి, నేను కూడా మీలాంటి దొంగనే, మీ ప్రత్యేకత ఏమిటో నేను తెలుసుకోవచ్చునా అని అడిగాడు. నేను ఎలాంటి గోడకైనా కన్నం వేయగలను అన్నాడు మొదటి దొంగ. నాకు ఏ ప్రాణి చేసే ధ్వనికైనా అర్థం తెలుసు అన్నాడు రెండో దొంగ. తాళం వేసి ఉన్న పెట్టెలను పైనుంచి వాసన చూసి ఆ పెట్టెల్లో ఏ ఏ పదార్థాలు ఉన్నది చెప్పగలను అన్నాడు మూడో దొంగ. ఒకసారి విన్న కంఠస్వరాన్ని నేను ఎన్ని ఏళ్లకైనా గుర్తించగలను అన్నాడు నాలుగో దొంగ. ఇలా చెప్పి వాళ్ళు రాజును మాతో స్నేహం చేస్తున్నావు కనుక నీ ప్రత్యేకత ఏమిటో మాకు కూడా చెప్పు అన్నారు. నాతో ఉండే దొంగలెవరికి మరణశిక్ష ఉండదు అని రాజు ఆ దొంగలతో అన్నాడు. తరువాత 5 కలిసి దొంగతనానికి బయలుదేరారు. ఆ రాత్రికి ఎక్కడ కన్నం వేయాలన్న ప్రశ్న వచ్చింది. రాజమందిరంలో దొంగతనం చేద్దామని రాజు అన్నాడు. ఇందుకు మిగిలిన 4 సమ్మతించారు. అందరూ రాజభవనాన్ని చేరుకున్నారు. మొదటి దొంగ కన్నం వేయనారంభించాడు. ఇంతలో నక్క కూసింది. ఆ కూతకు అర్థమేమిటి అని రాజు రెండో దొంగను అడిగాడు. గృహయజమాని మేలుకునే ఉన్నాడట అన్నాడు రెండో దొంగ. అంతలోని గుడ్లగూబర్చింది. దానికి అర్థమేమిటని రాజు అడిగాడు. గృహస్థు మనని గమనిస్తున్నాడట అన్నాడు రెండో దొంగ. దొంగలు తమ కార్యక్రమం నిలిపి కుక్కిన పేనులాగా నిశ్చలంగా ఉండిపోయారు. అంతలో ఒక కుక్క మురిగింది. వెంటనే మరో కుక్క మురిగింది. అవి ఏమంటున్నాయి అని రాజు రెండో దొంగను అడిగాడు. మొదటి కుక్క మనని వెళ్ళిపోమ్మంటున్నది. రెండోది మొదటిదాన్ని నోరు మూసుకోమని మందలిస్తున్నది అన్నాడు రెండో దొంగ. శకునం బాగోలేదు, ఈ పూటకు మరొక చోటికి పోదాం అన్నారు దొంగలు. మీకేమీ భయం లేదు, ప్రారంభించిన పని పూర్తి చేయండి. మీ ప్రాణాలకు నా ప్రాణం అడ్డు వేస్తాను, పిరికి పడకండి, నా మాట నమ్మండి అని రాజువారిని ప్రోత్సాహపరిచాడు. రెండో దొంగ తెలివికి ఆయన చాలా అబ్బురపడ్డాడు. తమ కొత్త మిత్రుడి కన్నా పిరికివాళ్లం అనిపించుకోవటం ఇష్టం లేక దొంగలు తాము ప్రారంభించిన పని పూర్తి చేయడానికే నిశ్చయించారు. మొదటి దొంగ కన్నం వేయటం అయిపోయింది. దొంగలకు రాజభవనంలో 6 పెట్టెలు దొరికాయి. మూడో దొంగ వాటిని వాసన చూసి, మన అదృష్టం ఇవాళ బాగున్నది, ఈ పెట్టెల నిండా రత్నాలు, మణులు, బంగారము లాంటి విలువగల వస్తువులు ఉన్నాయి అన్నాడు. 5 దొంగలు 5 పెట్టెలు తీసుకుని 6వ పెట్టెను కన్నం వద్దనే వదిలిపెట్టి అక్కడి నుంచి బయలుదేరారు. మర్నాడు రాత్రికి తిరిగి అందరూ పలానా చోటు కలుసుకునేటట్లుగా సంకేతం ఏర్పాటు చేసుకుని దొంగలు ఎవరి ఇళ్లకు వారు వెళ్ళిపోయారు. రాజు తన భవనానికి తాను వచ్చేశాడు. తెల్లవారింది. రాజభవన రక్షకుడు ప్రాంగణమంతా తిరుగుతూ దొంగలు వేసిన కన్నం చూసి ఆశ్చర్యపోయాడు. లోపల ఉండవలసిన 5 పెట్టెలు లేవు. 6వది దొంగల పొరపాటును వదిలినట్లుగా కన్నం దగ్గర ఉన్నది. రక్షకుడు దాన్ని సంగ్రహించి తన ఇంట్లో దాచిపెట్టి తిన్నగా రాజు వద్దకు వెళ్ళి, మహారాజా, మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా రాజభవనంలో రాత్రి దొంగలు పడి 6 నగల పెట్టెలను ఎత్తుకుపోయారు అని విన్నవించాడు. రాజుకు 6వ దొంగ ఎవరో తెలిసిపోయింది. ఇవాళ దొంగలు దొరికిపోతారులే అని ఆయన రక్షకుని పంపేశాడు. ఆ రాత్రి సంకేత స్థలంలో అనుకున్న ప్రకారం చేరిన దొంగలు 4 రాజభటులు పట్టుకున్నారు. ఆ మర్నాడు రాజసభలో దొంగలకందరికీ మరణదండన ప్రకటించాడు. ఆ మాట విని రాజును తమ కొత్త స్నేహితుడని పోల్చుకున్న 4వ దొంగ, మహారాజా, నిన్న రాత్రి మేము దొంగతనం చేసినప్పుడు మా వెంట మరొక దొంగ ఉన్నాడు. తన వెంట ఉండే దొంగలకు మరణదండన ఉండదని ఆయన మాతో అన్నాడు. ఆయన తన ప్రత్యేకతను రుజువు చేసుకోలేదు. మీరిచ్చే మరణదండన ఆయనకు కూడా వర్తిస్తుందా అని అడిగాడు. ఆ మాట విని రాజు నవ్వుతూ, మీ వెంట ఉన్న 5వ దొంగ తన ప్రతిజ్ఞ తప్పక నిలబెట్టుకుంటాడు అని దొంగలతో అని సభికుల కేసు తిరిగి, ఆ 5వ దొంగ నేను వీరి మరణదండను రద్దు చేయటమే కాక వీరు దొంగలించిన పెట్టెలను వీరికి బహుమానంగా ఇస్తున్నాను. ఎందుకంటే వీరు చాలా శక్తులు గలవారు. ఇక నుంచి వీరు నా కొలువులో చేరి దొంగతనాలు మానేస్తారు. పోతే 6వ దొంగ కూడా ఉన్న సంగతి మీకెవరికీ తెలియదు. ఈ రాజభవన రక్షకుడే ఆ 6వ దొంగ అన్నాడు. రాజభవన రక్షకుడి ముఖం వెలవెలపోయింది. రాజభటులు వెళ్ళి రక్షకుడి ఇల్లు సోదా చేయగా 6వ పెట్టె దొరికింది. రాజు రక్షకుడికి మరణదండన విధించక
దేశ బహిష్కరణ శిక్ష విధించి ఆ పనిని తన మిత్రులైన దొంగలకు ఇచ్చేశాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.